Sri Naveen Patnaik, swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ శ్రీ నవీన్ పట్నాయక్. ఒరిస్సా ఒక సీఎం. తను 1997లో ఫస్ట్ ఎలక్షన్స్ హింజ్లీ కాటు నుంచి టెస్ట్ చేసి నెగ్గారు. అతను ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్లో, అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో ఒక మినిస్ట్రీ కూడా చేశారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైన్స్లో. ఆ తర్వాత 2000లో అతను సీఎం క్యాండిడేట్ కింద ఉండి నెగ్గి యంగెస్ట్ సీఎం అయ్యారు. ఆ తర్వాత తన టెన్యూర్లో అతి దరిద్రంలో ఉన్న స్టేట్ని ఈ రోజున ఒక అగ్రరాజ్యంగా రూపాంతరం చేశారు. అదే కాకుండా స్పోర్ట్స్లో, టూరిజంలో, టెంపుల్ డెవలప్మెంట్లో 24 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ నడిపినా కూడా ఈ 2024 ఎలక్షన్స్లో ఓటమిని చలిచూశారు. 147 సీట్లలో కేవలం 51 సీట్లే తెచ్చుకోగలరు. దానికి గల కారణాలు యాంటీ ఇన్కంబెన్సీ కంటా ఒక వ్యక్తి, తన పేరే వికే పాండ్యన్. అసలు ఎవరు ఈ వికే పాండ్యన్? వికే పాండ్యన్ ఒక తమిళియన్. అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ 2000 బ్యాచ్ నుండి, పంజాబ్ కేడర్. కానీ అతను పంజాబ్ నుంచి ఒరిస్సా కేడర్కి మార్చుకున్నారు వాళ్ళ వైఫ్ కోసం. వాళ్ళ వైఫ్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ఒరిస్సా. అయితే 2012లో అతను సీఎం ఆఫీస్ జాయిన్ అయ్యి 2014 ఇంకా 2019 ఎలక్షన్స్లో బీజేడీ నగ్గడానికి గల ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు. దాంతోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తను బీజేడీ జాయిన్ అయ్యారు. ఇదే బీజేపీ వాళ్ళకే అడ్వాంటేజ్గా మారి ఒక లింగ్విస్టిక్ ఛాలెంజ్ని స్టేట్ రైజ్ చేయగలిగారు. ఒక తమిళియన్ వచ్చి ఒరిస్సా రాష్ట్రాన్ని పాలించడమా అని క్రియేట్ చేసి ఒక లింగ్విస్టిక్ భావాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళగలరు. ఏదైతే ప్రజలు కూడా ఒక తమిళియన్ వచ్చి మా మీద పొలిటికల్గా రూల్ చేయడం ఇష్టం లేక గవర్నమెంట్ని మార్చేశారు. బీజేడీ ఓడిపోవడానికి గల కారణం ఇదే.